ఈ వీడియోలో మిరప కళ్ళంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలను. కావున మిరప సాగు చేసి అనుభవం ఉన్న రైతులైతే వీడియోని స్కిప్ చేయండి. కొత్తగా మిరప సాగు చేసిన రైతులు కావచ్చు, లేదా మిరప కళ్ళాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి రైతులకు అనేది ఈ వీడియో కొంతవరకు ఉపయోగపడవచ్చు. మిరపకోత అనంతరం మిరపకాయలను ఒక బస్తా యూరియా సంచి నిండా కాయలు ఒక్కో కుప్ప మాదిరిగా కళ్ళంలో పోసుకోవాలి. అలా ఒక్కో కుప్ప మాదిరిగా పోసుకున్న మిరపకాయలను 2 రోజులు అలాగే ఉంచాలి. అలా కుప్ప మాదిరి పోసుకొని 2 రోజులు ఉంచడం వలన మిరపకాయలు ఎక్కడైనా దొరకాయలు కూలీలు తెంపినట్టయితే అవి కూడా పక్వానికి అంటే పండుకాయగా మారే అవకాశం ఉంది. అలా 2 రోజుల తర్వాత ఆ కుప్పలను పలుచగా ఆరబెట్టుకోవాలి. తర్వాత 20 లేదా 30% తేమ ఉన్నప్పుడు అంటే ఇంకో 2 లేదా 3 రోజులలో పూర్తిగా మిరపకాయలు ఆరిపోతాయి అనుకున్న సమయంలో మిరపకాయలను మనం గ్రేడింగ్ చేసుకోవాలి. గ్రేడింగ్ అంటే మిరపకాయలలో తాలుకాయలు ఒకవైపు మరియు మంచి క్వాలిటీ కాయలు ఒకవైపు చేసుకోవాలి. ఇప్పుడు మిరపకల్లం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటే, మిరపకాయలు ఆరబెట్టడానికి ఇసుక చాలా మంచిది. నది లేదా గోదావరి లేదా వాగుల ద్వారా ఇసుకను తెచ్చుకొని ఇసుక పైన ఆరబెట్టుకోవాలి. ఇసుక పైన ఆరబెట్టడం ద్వారా మిరపకాయలు మంచి క్వాలిటీ రంగును పొందుతుంది. పరదాల పైన ఆరబెట్టుకోవడం ద్వారా మిరపకాయలు కొంచెం నలుపు రంగు మారే అవకాశం ఉంది. కావున రైతులు పరదాలు కాకుండా యూరియా సంచులు అంటే మనం పంట పొలాల్లో వేసే పిండి బస్తాలు అంటే DAP, పొటాష్ లాంటి ఖాళీ సంచులను కుట్టుకోవాలి. వాటిపై ఆరబెట్టుకోవాలి. లేదా ఇంట్లో పాత చీరలు ఉన్నా కానీ వాటిని కూడా కుట్టుకొని చీరలపై ఆరబెట్టుకోవడం ద్వారా మిరపకాయలు క్వాలిటీ రంగు కోల్పోయే అవకాశం లేదు, మంచిగానే ఉంటాయి. నేనైతే చీరలపైన ఆరబెట్టుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే, రాత్రి సమయంలో మిరపకాయలపై పరదాలు అస్సలు కప్పకండి. ఎందుకంటే మిరపకాయలకు గాలి తగలకుంటే మిరపకాయలు నలుపు రంగు మారే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో మంచు ఎక్కువ పడినట్లయితే యూరియా సంచులతో కుట్టిన వాటిని కప్పండి. ఇంకా మిరపకాయలు తిప్పేటప్పుడు ఉదయం 10 గంటల తర్వాతనే తిప్పండి. ఎందుకంటే ఆ సమయంలో రాత్రి పడిన మంచు అనేది ఆరిపోతుంది కాబట్టి. సో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.